నా దగ్గర న్యూరాలజీ ప్రొఫెసర్ మరియు న్యూరాలజిస్ట్ అయిన డాక్టర్ వాలెరీ ఫోగెన్ ఉన్నారు. వాలెరీ, న్యూరాలజిస్ట్ అంటే ఏమిటి? న్యూరాలజిస్ట్ అనేది నాడీ వ్యవస్థ వ్యాధులలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన వైద్యుడు. అంటే మెదడు, వెన్నుపాము మరియు పిరిఫెరల్ నర్వ్స్ వ్యాధులు. స్ట్రోక్ను మెదడు దాడి అని కూడా అంటారని నేను విన్నాను. ఇది గుండెపోటుకు సమానమా? అవును, కొంతమంది స్ట్రోక్ను మెదడు దాడి అని పిలుస్తారు. ఇది అత్యవసరతను హైలైట్ చేయడానికి అవసరం. సాధారణంగా చెప్పాలంటే మరియు సాధారణ పదజాలంలో, స్ట్రోక్ను మెదడులో ఒక ఆకస్మిక రక్తనాళ గాయం అని నిర్వచించవచ్చు. స్ట్రోక్ యొక్క రకాలు ఏమిటి? స్ట్రోక్ యొక్క యంత్రాంగాలపై ఆధారపడి, స్ట్రోక్ మెదడు నాళంలో రక్తం గడ్డకట్టడం వల్ల కలిగినదైతే, దానిని ఇస్కేమిక్ స్ట్రోక్ అంటారు. మెదడు నాళాల సంకోచం కూడా ఇస్కేమిక్ స్ట్రోక్కు కారణం కావచ్చు. ఇది మెదడులోని ఒక ప్రత్యేక ప్రాంతానికి రక్త సరఫరా లేకపోవడం వల్ల కలిగే స్ట్రోక్. ఇతర రకాల స్ట్రోక్లు మెదడు నాళాల పగుళ్ల వల్ల కలుగుతాయి, మరియు పగిలిన నాళం నుండి రక్తం మెదడులోకి వస్తే, దానిని ఇంట్రాసెరెబ్రల్ హేమరేజ్ అంటారు, మరియు రక్తం మెదడు చుట్టూ ఉన్న ప్రాంతంలోకి వస్తే, దానిని సబరాక్నాయిడ్ హేమరేజ్ అంటారు. రక్తం మెదడు కణాలకు ఆక్సిజన్ మరియు పోషకాలు అందించకపోతే మెదడు దెబ్బతింటుందని నేను ఊహిస్తున్నాను. అవును, రక్త సరఫరాలో చాలా చిన్న విరామం, 7 సెకన్ల విరామం కూడా సంబంధిత మెదడుకు తిరిగి రాని నష్టం కలిగిస్తుంది. మనం అందరం వృద్ధాప్యంలోకి వెళ్తాము, కాబట్టి మనం అందరం స్ట్రోక్కు గురయ్యే ప్రమాదంలో ఉన్నాము. నేను స్ట్రోక్ను నివారించగలనా? అవును, స్ట్రోక్ గురించి ఇది ఒక మంచి వార్త. ఇది చాలా తీవ్రమైన మరియు దివ్యాంగత కలిగించే రుగ్మత అయినప్పటికీ, 85% రోగులలో ఇది నివారించవచ్చు. మీరు స్ట్రోక్కు గురయ్యే ప్రమాదంలో ఉన్నారా? మీ ప్రమాద కారకాలు ఏమిటి, మరియు మీ ప్రమాద కారకాలను నియంత్రించడానికి తగిన చర్యలు తీసుకోవడం మాత్రమే అవసరం. మీరు ప్రమాద కారకాల గురించి మాట్లాడారు, అవి ఏమిటి? అవును, స్ట్రోక్కు అత్యంత సాధారణ ప్రమాద కారకాలు పెరిగిన రక్తపోటు, పొగ త్రాగడం, గుండె వ్యాధి, మధుమేహం మరియు అధిక కొలెస్ట్రాల్. మరియు నేను వాటిని తగ్గిస్తే, నా స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించగలనా? ఖచ్చితంగా, మరియు చాలా గణనీయంగా. నేను చెప్పినట్లుగా, 85%లో 10 మందిలో 8 మంది తమ స్ట్రోక్ను పూర్తిగా నివారించవచ్చు. నేను ఇప్పటికే స్ట్రోక్ను అనుభవించినట్లయితే ఏమి చేయాలి? అది నాకు మళ్లీ జరగకుండా నివారించగలనా? అవును, స్ట్రోక్ వచ్చిన వ్యక్తులు పునరావృత స్ట్రోక్కు ఎక్కువ ప్రమాదంలో ఉన్నప్పటికీ, స్ట్రోక్ తర్వాత మొదటి సంవత్సరంలో 10 మందిలో సుమారు 2 మందికి పునరావృత స్ట్రోక్ వస్తుంది, మరియు 5 సంవత్సరాల తర్వాత 10 మందిలో 1 మందికి పునరావృత స్ట్రోక్ వస్తుంది, మరియు 20 మందిలో సుమారు 1 మందికి. అనంతరం 5 సంవత్సరాల తర్వాత పునరావృత స్ట్రోక్ వస్తుంది. కానీ పునరావృత స్ట్రోక్ ప్రమాదాన్ని నివారించడానికి ఖచ్చితంగా మార్గాలు ఉన్నాయి, మరియు మీ స్ట్రోక్ కారణాన్ని తెలుసుకోవడం మరియు దానిని సరిచేయడం మొదటి విషయానికి. ఉదాహరణకు, స్ట్రోక్ కారణం మెదడులోని అన్యూరిజం పగిలిపోవడం లేదా మెడలోని మెదడు ధమని సంకోచం వల్ల అయితే, ఈ అసాధారణతలను సరిచేయడానికి మీకు శస్త్రచికిత్స చేయవచ్చు. స్ట్రోక్ కారణం కేవలం పెరిగిన రక్తపోటు అయితే, మీ రక్తపోటును తగినంతగా నియంత్రించడం మీ స్ట్రోక్ ప్రమాదాన్ని చాలా గణనీయంగా తగ్గించవచ్చు. మీ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించగలదా? అవును, పునరావృత స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడానికి మొదటి వ్యూహం. రెండవది, మీరు మీ డాక్టర్ ఇచ్చిన సిఫారసులను చాలా జాగ్రత్తగా పాటించాలి.
ఎలాంటి విరామాలు లేకుండా మందులు క్రమం తప్పకుండా తీసుకోవాలి. మీరు పూర్తిగా బాగా ఉన్నట్లు అనిపించినా మరియు మీకు ఇకపై మందులు అవసరం లేదని అనుకుంటున్నా, మీకు సలహా ఇవ్వబడినట్లయితే తప్ప మందులు తీసుకోవడం ఆపవద్దు. రెండవది లేదా మూడవది, మీరు స్ట్రోక్ యొక్క ఇతర ప్రమాద కారకాలను నియంత్రించాలి. నేను ముందు చెప్పిన ప్రమాద కారకాలు: పెరిగిన రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్. మీరు ఖచ్చితంగా పొగ త్రాగడం మానేయాలి. గుండె వ్యాధిని నియంత్రించాలి, అది సాధ్యమైతే లేదా సాధ్యమైనంత వరకు. నేను బార్బెక్యూ వంటి సామాజిక కార్యక్రమంలో ఉన్నప్పుడు ఎవరో అస్వస్థతగా ఉన్నట్లు నేను గమనిస్తే మరియు వారు స్ట్రోక్కు గురయ్యారని అనుమానిస్తే, నేను చేయగల పరీక్షలు ఏమైనా ఉన్నాయా? అవును. తీవ్రమైన స్ట్రోక్ సందర్భంలో రోగికి స్ట్రోక్ ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మీరు శరీరంలోని ఒక వైపున చేతి లేదా కాలి బలహీనత, స్పృహ కోల్పోవడం లేదా మాట కోల్పోవడం వంటి స్పష్టమైన లక్షణాలను గమనించగలిగితే, నిర్ధారణ సాధారణంగా సమస్య కాదు, మరియు చాలామంది ఈ లక్షణాలను స్ట్రోక్గా గుర్తించి తక్షణ వైద్య సహాయం కోరుతారు. ఈ లక్షణాలు సూక్ష్మంగా లేదా తాత్కాలికంగా ఉన్నప్పుడు సమస్య వస్తుంది. చాలా త్వరగా పరిష్కరించబడుతుంది, కేవలం కొన్ని సెకన్లలో లేదా నిమిషాల్లో, మరియు లక్షణాలను నిర్ధారించడం సమస్య. స్ట్రోక్ యొక్క సూక్ష్మ లక్షణాలను నిర్ధారించడానికి ప్రతి ఒక్కరూ ఉపయోగించగల కొన్ని సరళమైన పరీక్షలు ఉన్నాయి. ఉదాహరణకు, మీరు వ్యక్తిని అడగవచ్చు, అతను లేదా ఆమె చేతులను భుజం స్థాయికి ఎత్తి కళ్ళు మూసుకోవాలని, మరియు ఒక చేతి కిందికి జారిపోతే, ఇది బలహీనత అని అర్థం. సరే, ఇది స్ట్రోక్ యొక్క లక్షణం కావచ్చు. మీరు వ్యక్తిని ఒక సరళమైన వాక్యం చెప్పమని అడగవచ్చు, మరియు మాటలు తడబడితే, లేదా వ్యక్తి వాక్యాన్ని పునరావృతం చేయలేకపోతే, లేదా వ్యక్తి మీ అభ్యర్థనను అర్థం చేసుకోలేకపోతే, ఇది కూడా స్ట్రోక్ యొక్క లక్షణం కావచ్చు. అప్పుడు మీరు వ్యక్తిని నవ్వమని అడగవచ్చు, మరియు ముఖం యొక్క ఒక భాగం వంగి ఉంటే, అది కూడా స్ట్రోక్ యొక్క లక్షణం కావచ్చు. కాబట్టి ఈ లక్షణాలు అన్ని జరుగుతున్నప్పుడు, మరియు మీరు లక్షణాలను గమనించగలిగితే, అది స్ట్రోక్ అని లేదా స్ట్రోక్ కాదని మీకు ఖచ్చితంగా తెలియకపోయినా, మీరు వెంటనే వైద్య సహాయం కోరాలి. ఒక వ్యక్తి చాలా తీవ్రమైన తలనొప్పిని అనుభవిస్తే ఏమిటి? అది స్ట్రోక్కు సంబంధించినదా? అవును. చాలా తీవ్రమైన, అసాధారణంగా తీవ్రమైన, లేదా అసాధారణ నమూనా తలనొప్పి ఇతర లక్షణాలు లేకుండా స్ట్రోక్ యొక్క లక్షణం కావచ్చు. కేవలం తీవ్రమైన, అసాధారణంగా తీవ్రమైన తలనొప్పి. ఇది అత్యంత విధ్వంసకరమైన రకాల స్ట్రోక్లలో ఒకటి అయిన సబరాక్నాయిడ్ హేమరేజ్ యొక్క లక్షణం కావచ్చు. సమయం మెదడు అనే పదాన్ని నేను విన్నాను. దయచేసి దాని అర్థం ఏమిటో వివరించగలరా? అవును, సమయం నిజంగా మెదడు, మరియు కోల్పోయిన సమయం తరచుగా కోల్పోయిన మెదడు అని అర్థం. కాబట్టి, స్ట్రోక్ యొక్క ఏదైనా లక్షణాలు జరుగుతున్నాయి లేదా మీరు కేవలం స్ట్రోక్ అనుమానిస్తే, మీరు వీలైనంత త్వరగా ఆసుపత్రికి వెళ్ళాలి. కాబట్టి మీరు మీ జిపిని సంప్రదించరు లేదా కుటుంబ సభ్యుడిని రింగ్ చేయరు, మీరు అంబులెన్స్ను పిలుస్తారు. మీరు వెంటనే అంబులెన్స్ను పిలిచి ఆసుపత్రికి వెళ్ళాలి. ఒక వ్యక్తి స్ట్రోక్ను అనుభవిస్తే, వారు అనుభవించే రకాల విషయాలు ఏమిటి? వారి లక్షణాలు ఏమిటి? స్ట్రోక్ యొక్క కొన్ని లక్షణాలు ఉన్నాయి. వీటిని హెచ్చరిక సంకేతాలు అంటారు. అవి స్ట్రోక్కు ముందు ఉండవచ్చు లేదా అభివృద్ధి చెందుతున్న స్ట్రోక్ యొక్క లక్షణాలు కావచ్చు, మరియు అత్యంత సాధారణ లక్షణాలు, చేతి లేదా కాలి నంబ్నెస్ లేదా బలహీనత యొక్క ఆకస్మిక నష్టం, ముఖ్యంగా శరీరంలోని ఒక వైపున, ఆకస్మిక గందరగోళం, మాట్లాడడంలో లేదా అర్థం చేసుకోవడంలో సమస్య, ఆకస్మిక సమతుల్యత నష్టం, సమన్వయం, తలనొప్పి, ఆకస్మిక నష్టం, మింగడం సామర్థ్యం.
ఒకటి లేదా రెండు కళ్లలో ఆకస్మికంగా చూడడంలో సమస్య, మరియు నేను ముందు చెప్పినట్లుగా, ఆకస్మికంగా అనూహ్యమైన లేదా అసాధారణంగా తీవ్రమైన తలనొప్పి, తెలియని కారణం. మీ మెదడులో ఈ వైపున స్ట్రోక్ వస్తే, మీ శరీరంలోని వ్యతిరేక వైపున కదలికను కోల్పోవచ్చు అని నాకు చెప్పారు. నాకు కొంచెం విచిత్రంగా అనిపిస్తోంది. ఎందుకు అలా ఉంది? అవును. శరీర పనితీరు ఎలా నిర్వహించబడుతుందో, చాలా సందర్భాల్లో, శరీరపు కుడివైపు కదలిక, పనితీరు ఎడమ మెదడు ద్వారా నియంత్రించబడుతుంది, మరియు మరోవైపు, శరీరపు ఎడమవైపు కుడి మెదడు ద్వారా నియంత్రించబడుతుంది. కానీ మెదడులో రెండు వైపులా నియంత్రించే భాగాలు ఉన్నాయి, మరియు ఆ భాగాలను మెదడు కండరాలు లేదా మధ్య భాగం అని పిలుస్తారు. కొంతమంది అనారోగ్యంగా అనిపించవచ్చు మరియు స్ట్రోక్ లాంటి లక్షణాలు కలిగి ఉండవచ్చు, కానీ అది ఎక్కువ కాలం ఉండదు. దానిని టియా లేదా మినీ స్ట్రోక్ అని పిలుస్తారు అని నేను విన్నాను. అది అంటే ఏమిటి, మరియు అది నిజంగా ముఖ్యన్నా? అవును. దానిని తాత్కాలిక ఇస్కీమిక్ దాడి లేదా టియా అని పిలుస్తారు, లేదా కొంతమంది దానిని చిన్న స్ట్రోక్ అని పిలుస్తారు. ఇది మెదడులో తక్షణ రక్తనాళ గాయాల లక్షణాలను సూచిస్తుంది. ఇవి 24 గంటల కంటే తక్కువ కాలం ఉంటాయి. చాలా సందర్భాల్లో, లక్షణాలు కేవలం కొన్ని సెకన్లు లేదా నిమిషాలు మాత్రమే ఉంటాయి, కానీ అవి నిర్లక్ష్యం చేయకూడదు ఎందుకంటే అవి తరచుగా స్ట్రోక్ యొక్క మొదటి హెచ్చరిక సంకేతాలు. అవి తరచుగా స్ట్రోక్కు దారితీస్తాయి మరియు సమయానికి. టియాను నియంత్రించడానికి చర్యలు తీసుకోవడం. టియా యొక్క మూల కారణాన్ని అర్థం చేసుకోవడం స్ట్రోక్ను నివారించగలదు. కాబట్టి ఈ లక్షణాలను గుర్తించడం మరియు తక్షణ వైద్య సహాయం పొందడం చాలా ముఖ్యం. ప్రొఫెసర్ ఫాగన్, మీకు చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు.